హైదరాబాద్ కూకట్పల్లిలో యువతిని వేధించినందుకు ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. తమ సోదరిని వేధించాడంటూ వెంకటరమణ అనే యువకుడిని పవన్, అజయ్, శ్రీధర్, సురేష్ అనే యువకులు చపాతీ కర్రతో తలపై కొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి స్వస్థలం ఏపీలోని కాకినాడ జిల్లా చిన్నయపాలెం వాస్తవుడి అని తెలిసింది. రెండు 2024 రాత్రి 11 గంటల ప్రాంతంలో దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర ఒక గుంపు కొట్లాడుకున్నారు. 11:30 తర్వాత ఆ గుంపు కొట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ అని చెప్పేసి పొద్దున హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 23 నాడు కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కూకట్పల్లికి వచ్చారు. రాత్రి ఇట్లా గొడవ జరిగింది, చనిపోయారని చెప్పి గొడవలో కొట్లాటలో చనిపోయారని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసినాము. ఆ ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్లో చూడగా అక్కడ A1 పవన్ సిస్టరు వాళ్ళ వదిన కలిసి టిఫిన్ చేస్తున్నారు. అక్కడ ఆ టిఫిన్ చేసే భాగంలో వెంకటరమణ మరి ఇద్దరు వచ్చి వాళ్ళు టీ తాగుతున్నారు. వైన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి టీ తాగుతూ ఈ ఆడవాళ్ళని చూసి చెడాయించినప్పుడు పవను వెంకటరమణ కొట్లాడుకున్నారు. అంత లోపల A2 ఉండి శ్రీధర్ ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించుకున్నారు. వాళ్ళు నలుగురు కలిసి ఈ అబ్బాయిని వెంకటరమణను